We've been looking at what Jesus Christ did for us in his own body. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మనందరి కొరకు తన శరీరంలో ఆయన చేసినటువంటి కార్యాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. It says in 1 Peter 2:24, మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం మనం చదివాం. who his own self bare our sins in his own body on the tree. ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. We started looking at what Jesus Christ accomplished when he gave his body as a sacrifice for our sins. యేసుక్రీస్తు ప్రభువారు మరి మన పాపముల కొరకు తన శరీరాన్ని ఆయన సమర్పించుకున్నప్పుడు ఏమి జరిగిందో మనం దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నాం. What happened when he bore our sins in his body? ఆయన మన పాపములన్నీ తన శరీరం మీద మోసుకున్నప్పుడు ఏం జరిగింది? We saw many things. అనేకమైనటువంటి విషయాలు మనం చూసాం. But one of the main things that we started looking at is this. మనం నేర్చుకుంటున్నటువంటి ప్రాముఖ్యమైన విషయాల్లో ఒక విషయం ఏంటి అంటే that he destroyed him who had the power of death, even the devil. మరి మరణమును మరణం యొక్క అధికారమును కలిగినటువంటిది ఆయన నాశనం చేశాడు. He did this by partaking in flesh and blood. ఆయన రక్తమాంసములలో పాలివాడగుట చేత ఆ మరణ బలమును ఆయన నాశనం చేశాడు. And by dying on the cross as a human being. మానవుడిగా కల్వరి శిలువలో మన కొరకు మృతి చెందుట ద్వారా ఆ కార్యాన్ని జయించగలిగాడు. We saw that the Bible teaches that the devil had the power of death. సాతానికి లేక అపవాదికి మరణం యొక్క బలమున్నది అని నిన్నటి దినాన మనం నేర్చుకున్నాం. He had power to take the life out of a human being. ఒక వ్యక్తి యొక్క ప్రాణమును తీసుకొనగలిగినటువంటి అధికారం వాడికి ఇవ్వబడిందని మనం నేర్చుకున్నాం. That means he could slay people. అంటే ప్రజల్ని సంహరించగలడు. And that left people living in bondage to the fear of death. ఆ విధమైనటువంటి ఆలోచన మనుషులందరినీ కూడా మరణ భయం అనేటువంటి బంధకములో వారిని విడిచిపెట్టింది. When Jesus died on the cross, యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో ఆయన మరణించినప్పుడు he dealt with the cause of death. ఆయన మరి ఆ మరణానికి గలటువంటి కారణం ఏమిటో దానితో ఆయన పోరాడాడు. Which is sin. అది మనుషుల యొక్క పాపం. He bore our sins, your sins, in his own body. మరణానికి కారణమైనటువంటి ఆ పాపాన్ని తన శరీరంలో తాను మోసుకున్నాడు. And then when he rose up from the dead, ఆయన మరణం నుండి తిరిగి లేచిన తరువాత he conquered death itself. ఆయన మరణాన్నే జయించాడు. So he destroyed the power that the devil wielded in his hands over death. మరణం మీద అపవాది తన చేతుల్లో కలిగి ఉన్నటువంటి ఆ అధికారాన్ని యేసుక్రీస్తు ప్రభువారు జయించాడు. So that you do not have to live in fear of death anymore. కాబట్టి ఇక మీదట దేవుని బిడ్డలమైనటువంటి మనం మరణ భయము చేత జీవించాల్సినటువంటి అవసరం లేదు. You do not have to live in bondage to fear anymore. మరణ భయం యొక్క బంధకాల్లో మనం ఉండాల్సినటువంటి అవసరం లేదు. The reason for that దానికి కలిగినటువంటి కారణం ఏంటంటే is because you have been given an assurance మనందరికి ఒక నిశ్చయత అనుగ్రహించబడింది. that if you are born again, నీవు తిరిగి జన్మించిన వాడవైతే the moment you die, నీవు చనిపోయిన మరుక్షణమే you will open your eyes and behold the face of your Lord and Savior Jesus Christ. నీవు మరణించిన మరుక్షణమే నువ్వు ఎక్కడ ఉంటావంటే నీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఎదుట నీవు అతన్ని ముఖము చూస్తూ అతనితో మాట్లాడగలవు. You don't have to have the fear of death anymore. కాబట్టి ఇక మీదట దేవుని బిడ్డలమైనటువంటి మనకు మరణ భయం ఉండాల్సినటువంటి అవసరం లేదు. You have the assurance that you are accepted in the beloved. నీకు ఒక నిశ్చయత ఉండాలి. ఏంటంటే నీవు ఆయన చేత అంగీకరించబడ్డవన్న నిశ్చయత నువ్వు కలిగి ఉండాలి. The problem with Christians is that they don't believe the Bible. That's the problem. చాలా మంది క్రైస్తవులతో ఉన్నటువంటి సమస్య ఏంటంటే వారు వారి చేతిలో ఉన్నటువంటి పరిశుద్ధ గ్రంథాన్ని వాక్యాన్ని నమ్మటం లేదు. They call themselves Bible believers. మనము వాక్యాన్ని విశ్వసించేటువంటి వారమని పేరు పెట్టుకుంటాము కానీ But they don't have the courage to believe the Bible as it is. దేవుని వాక్యంలో వ్రాయబడినట్టుగా అంగీకరించటానికి మనలో అనేకులకు ధైర్యం ఉండదు. Try the Lord and see. మరి దేవుడు ఉత్తముడని మనం రుచి చూసి తెలుసుకోవాలి. And you will see that he is trustworthy. ఆయన నమ్మదగిన వాడని మనం And గ్రహించినప్పుడు when you believe the Bible against all odds, పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ని లోకంలో ఉన్న వాటి అన్నిటికీ అతీతంగా నువ్వు విశ్వసించగలగాలి. you will experience a peace that passes understanding. అలాగూ ప్రభు వాక్యాన్ని విశ్వసించడం ద్వారా సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానాన్ని మనం కలిగి ఉండగలం. Look at Ephesians 1:6. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలోనికి దయచేసి ఒకసారి రండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:6. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు
కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తన కోసం నిర్ణయించుకొని యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. That's a long passage there, but these are the words I want you to think about. Accepted in the beloved. మనము ప్రేమ చేత మనం ఆయనలో అంగీకరించబడ్డాం. We are accepted in Jesus Christ. మరి మన ప్రియుని యందు మనం ఉచితముగా మరి అంగీకరించబడ్డాం. It doesn't say we are being accepted in the beloved. మనము ప్రియుని యందు మరి అంగీకరించబడుతున్నాము అని చెప్పలేదు. It doesn't say we may be accepted in the beloved. బహుశా ప్రియుని యందు మనం అంగీకరించబడతామేమో అని వ్రాయబడలేదు. Or we will be accepted in the beloved. లేక మన ప్రియుని యందు భవిష్యత్తులో మనం అంగీకరించబడతామని కూడా వ్రాయబడలేదు. You are accepted already. మనం ఆల్రెడీ అంగీకరించబడ్డాం. You have been accepted by God. మనము దేవుని చేత అంగీకరించబడినటువంటి వారం. Not because of who you are. నీవు ఏమై ఉన్నావో దానిని బట్టి కాదు. Not because of how good you are. నీవు ఎంత మంచివాడవో దానిని బట్టి అంగీకరించబడటం కాదు. You are accepted because of Jesus Christ. నీవు ప్రభువైనటువంటి యేసు క్రీస్తుని బట్టి దేవుని చేత అంగీకరించబడ్డావు. Because he bore your sins in his own body on the tree. ఎందుకంటే ఆయనే తన శరీరమందు మన పాపములన్నిటిని మ్రాను మీద మోసాడు. You're already accepted by God. కనుక క్రీస్తుని బట్టి నువ్వు దేవుని చేత అంగీకరించబడిన వాడు. You're adopted as the son of God. నీవు దేవుని కుమారుడిగా స్వీకరించబడ్డావు. You have entered the family of God. అంటే నీవు దేవుని కుటుంబంలో ఒక సభ్యుడిగా ఎంపిక చేయబడ్డావు. You're born again as a child of God. నీవు ఇప్పుడు దేవుని బిడ్డగా తిరిగి జన్మించగలిగావు. Nothing can change this. దీనిని ఏది కూడా మార్చలేదు. Nothing can alter your status before God. మరి నీ దేవుని ఎదుట నువ్వు కలిగి ఉన్నటువంటి స్థానాన్ని ఏది కూడా మార్చలేదు. It's all God's work. ఇవంతా కూడా దేవుడు చేసినటువంటి కార్యం. You must understand it. కాబట్టి నువ్వు దీన్ని గ్రహించాలి. There is a place for fear in the Christian's life. క్రైస్తవ జీవితంలో భయపడేటువంటి ఒక స్థలం, ఒక స్థితి ఉంది. But it is certainly not the fear of death. అయితే మరణాన్ని గురించి ఏ క్రైస్తవుడు భయపడకూడదు. What should you fear? నువ్వు దేని గురించి భయపడాలి? Fear God. దేవునికి భయపడాలి. Fear the word of God. దేవుని వాక్యానికి భయపడాలి. The Bible says you must tremble at God's word. దేవుని వాక్యం ఎదుట మనం భయము కలిగినటువంటి వారమై ఉండాలి. But death is not something that you ought to fear. అయితే మరణమును భయపడాల్సినంతటిది కాదండి. దాని గురించి నువ్వు భయపడనక్కర్లేదు. Because you're accepted in the beloved. ఎందుకంటే మనము ప్రియుని యందు మనం అందరం అంగీకరించబడినటువంటి వారం. You're already accepted in the beloved. మనం మన ప్రియుని యందు ఎప్పుడో అంగీకరించబడిన వారం. Immediately after death, మరణించిన మరుక్షణమే you will be ushered in to the presence of Jesus Christ. నీవు మరణించిన మరుక్షణమే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు సన్నిధిలోను కనబడతావు. Look at Philippians chapter 1. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం చూడండి. Look at verses 21 to 23. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21 నుంచి 23 వరకు. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. అయినను శరీరముతో నేను జీవించుటే నాకున్న పనికి ఫలసాధనమైన ఎడల నేనేమి కోరుకుందునో నాకు తోచలేదు. ఈ రెండింటి మధ్యను ఇరుకునబడి ఉన్నాను. నేనని వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవలనని నాకు ఆశ ఉన్నది. అది నాకు మరీ మేలు. You have heard your pastor quote this passage so many times. మరి మీ దైవజనరాలు ఈ మాటను ఎన్నో సార్లు పలకటం తన నోటి గుండా మీరు విన్నారు. For to me to live is Christ and to die is gain. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. Look at the dilemma that Paul is in. అపోస్తలుడైన పౌలు ఉన్నటువంటి ఆ డైలమాల కలవరంలో ఒకసారి చూడండి. I'm in a strait betwixt two, he says. నేను ఈ రెండింటి మధ్యన ఇరుకునబడి ఉన్నాను. Whether to depart and to be with the Lord or to remain with you. నేను వెడలిపోయి యేసుక్రీస్తుతో ఉండాలా లేకపోతే ఇక్కడే ఉండాలా? You know what that means? దాని అర్థం ఏంటో తెలుసా? He's saying I'm confused whether I should live or die. నేను బ్రతకాలా చనిపోవాలా, నేను కలత చెందుతున్నాను అన్నాడు. He says I have a desire to depart and to be with Christ. నా హృదయంలో ఆశ ఏందంటే నేను ఈ దేహాన్ని విడిచిపెట్టి ఇక నా ప్రభుతో నిరంతరం ఉండాలని ఆశ ఉన్నది. Here is a man who believed the Bible. మరి దేవుని యొక్క వాక్యమును విశ్వసించేటువంటి వాడు. Here is a man who has tasted
what heaven is like in this life here on earth. ఈ మనుషుడు భూమి మీద ఉండగానే ఆ పరలోకం ఎలాంటిదో ఆయన రుచి చూసి అనుభవించినటువంటి వాడు. And he was just ready to go. ఇక ఎప్పుడెప్పుడు వెళ్ళాలా అన్నటువంటి ఆశతో ఇతను ఉన్నాడు. He was like he was sitting on thorns, he didn't want to stay here anymore. ఆయన ఏదో ముళ్ళ మీద కూర్చున్నట్టుగా ఉన్నాడు. ఇక్కడ ఉండటానికి అతనికి ఆశ లేదు. ఎప్పుడెప్పుడు ఆయన సన్నిధికి వెళ్ళాలని ఆశపడుతున్నాడు. Does this look like a man who fears death? మరి ఈ వచనాలు ఇతను మరణానికి భయపడుతున్నట్టుగా మనకు కనబడుతుందా? Here is a man who wants to embrace death. ఇప్పుడు ఈ వచనం చదివితే మనకు ఎలా అనిపిస్తుంది అంటే మరణాన్ని కౌగిలించుకోవాలి అన్నటువంటి ఆశతో ఉన్నట్టుగా ఉన్నాడు. I want to tell you something which you may have noticed in the Bible. మీరు పరిశుద్ధ గ్రంథంలో బహుశా చూసి ఉంటారు, చూడకుండా ఉంటారు. ఆ విషయాన్ని మీకు ఒకసారి జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నాను. If you read in the book of Acts, అపోస్తల కార్యాన్ని మీరు చదివినట్లయితే it almost looks like Paul was trying to twist God's hand to take him home. మరి ఆ వచనం చదివితే మనకు ఎలా అనిపిస్తుందంటే పౌలు ఏ విధం చేతనైనా సరే దేవునితో ఉండటానికి వెళ్ళటానికి ఆశపడినట్లుగా దేవుణ్ణి బలవంత పెడుతున్నట్టుగా అనిపిస్తుంది. 5 times the Holy Spirit told Paul, do not go to Jerusalem. 5 సార్లు దేవుని వాక్యం పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు యెరూషలేమునకు వెళ్ళొద్దు 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 అని చెప్పినట్టుగా అనిపిస్తుంది. Not 1 time, not 2 times. 1-2 సార్లు కాదండి. 5 times he was warned that nothing but bonds are waiting for him in Jerusalem. 5 సార్లు దేవుడు అతనికి హెచ్చరిక ఇచ్చాడు. యెరూషలేములో నీ కొరకు సంఖ్యలు ఎదురు చూస్తున్నాయి, నువ్వు అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. He ignored every single warning. ఆయన హెచ్చరికలన్నీ కూడా తృణీకరించాడు. We are not talking about Peter here, we are talking about Paul. మనం పేతురు గురించి కాదు, పౌలు గురించి ఇక్కడ మాట్లాడుతున్నాం. Somebody like Paul ignoring God's warnings. అపోస్తలుడైనటువంటి పౌలు అంత గొప్పవాడే దేవుని యొక్క హెచ్చరికలను నిరాకరించగలడా? People came to him and they said, don't go, don't go. They cried. ప్రజలు ఆయన దగ్గరికి వచ్చి బతిమలాడుతున్నారు, అయ్యా మీరు యెరూషలేమునకు వెళ్ళవద్దు వెళ్ళవద్దు అని బతిమలాడుతున్నారు. He said, why are you weakening me? మీరు నన్ను ఎందుకు ఆటంకపరుస్తున్నారని పౌలు అంటున్నాడు. Let me go, let bonds be there, I welcome them. సంఖ్యలు అక్కడ ఉన్నప్పటికీ అవి నన్ను ఆహ్వానిస్తున్నప్పటికీ నేను అక్కడికి వెళ్తాను. I feel that he was really trying to push God. నేను అనుకుంటున్నది ఏంటంటే ఇక మరణించి ప్రభుతో ఉండటానికి ఆయన దేవుణ్ణి బలవంత పెడుతున్నాడేమో అన్నట్టుగా అనిపిస్తుంది. He wanted to go quickly. అతి త్వరగా ఆయన దగ్గరికి వెళ్ళాలని ఆశపడుతున్నాడు. Why? ఎందుకు? Because he did not fear death. For him death was nothing but a door that opens itself to the Lord's presence. అపోస్తలుడైన పౌలు మరణానికి ఏమాత్రం భయపడలేదు. మరణాన్ని దాన్ని ఎలా భావిస్తున్నాడంటే ఈ క్షణంలో మరణిస్తే మరుసటి క్షణంలో నేను ఆయన సన్నిధిలో నిలబడతాను. Christians live in fear. క్రైస్తవులు అనేకులు భయములో జీవిస్తున్నారు. We have seen that they fear the unknown sometimes. మరి కొన్నిసార్లు తెలియని దానికి భయపడిపోతున్నారని మనం చూసాం. You know why Christians fear to go to heaven? మరి పరలోకానికి వెళ్ళటానికి క్రైస్తవులు ఎందుకు భయపడుతుంటారు తెలుసా? We have seen yesterday that they don't want to leave their families. That's a good reason. That's all right. ఒక ప్రాముఖ్యమైన కారణం ఏంటి మనం నిన్నటి దినం నేర్చుకున్నాం. వారి ప్రియులను వారి కుటుంబాన్ని విడిచి వెళ్ళటానికి వారికి ఇష్టం లేదు కనుక మరణాన్ని గురించి భయపడతారు. Right, just like Paul said, I know there is a need for me to be there for you. మరి నేను మీ కొరకు ఇక్కడ ఉండవలసినటువంటి అవసరత అవశ్యముగా ఉన్నదని నాకు తెలుసు. So that's all right. అది పర్వాలేదు ఆలోచన ఉంటే. But there are other Christians who don't want to go to heaven, don't want to die. మరి కొంతమంది క్రైస్తవులు పరలోకానికి వెళ్ళటానికి లేకపోతే ఇష్టపడరు, మరణానికి భయపడతారు. ఎందుకు అనంటే they don't know what heaven is like. పరలోకం ఎలా ఉంటుందో వారు తెలుసుకోలేదు కాబట్టి. They have no clue as to what eternity will be like. నిత్యత్వం ఏ విధంగా ఉంటుందో వారికి ఒక్క చిన్న అవగాహన కూడా వారికి లేదు. They don't know what God has prepared for them. దేవుడు తన బిడ్డల కొరకు పరలోకంలో వేటిని ఏ విధంగా సిద్ధపరిచాడో వారికి అవగాహన లేదు. Now you remember what Paul says in 1 Corinthians, right? Talking about what God has prepared for them that love him. దేవుడు తన్ను ప్రేమించే వారి కొరకు వేటిని సిద్ధపరిచాడో వాటిని గురించి పౌలు 1 కొరింథీ పత్రికలో ఆయన మాట్లాడుతున్నప్పుడు
He says the Spirit of God has revealed these things to us. దేవుని ఆత్మ వీటన్నిటిని మనకు బయలుపరిచాడని పౌలు చెప్తున్నాడు. Where? ఎక్కడ? In the Bible. ఎక్కడ బయలుపరిచాడు? పరిశుద్ధ గ్రంథంలో బయలుపరిచాడు. Read that book. దేవుని వాక్యాన్ని నీ చేతిలో ఉన్న పుస్తకాన్ని చదువు. When you read it, you will understand what heaven is like, what eternity will be like. నీ చేతిలో ఉన్న దేవుని వాక్యాన్ని నువ్వు చదివి గ్రహించగలిగితే పరలోకం ఏంటో నిత్యత్వం ఏంటో మనం స్పష్టంగా అవగాహన చేసుకోగలం. Christians don't know about it. క్రైస్తవులకు వాటి గురించి తెలియట్లేదు. They have a wrong view sometimes about heaven. వారు పరలోకాన్ని గురించి ఒక తప్పుడు అవగాహన కొన్నిసార్లు కలిగి ఉంటున్నారు. They think heaven is going to be like this. పరలోకం కూడా ఈ భూమి లాగానే ఉంటదేమో అని అనుకుంటున్నారు. Like this service. ఈ యొక్క ఆరాధన లాగా ప్రతిరోజు దేవుని మందిరంలో కలుసుకునే ఆరాధన లాగా పరలోకం ఉంటుంది అనుకుంటారు. There'll be the musicians playing music. అక్కడ కూడా మ్యూజిక్ వాయించేటువంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళు మ్యూజిక్ వాయిస్తారు. The singers singing. మరి పాటలు పాడే వాళ్ళు పాడుతూ ఉంటారు. And all of us will be sitting like this, clapping and doing bhajan for the rest of eternity. మనందరం కూడా మరి అక్కడ దేవుని సన్నిధిలో కూర్చొని చక్కగా చప్పట్లు కొడుతూ జీవితాంతం భజన చేస్తూ ఉంటాం అనుకుంటాం. Forever. నిత్యం అలాగే జరిగిద్దేమో అనుకుంటున్నాం. They think how boring. At least for me it is. Think I'm not spiritual, I don't care what you think. It would be boring to death for me to do that. అలాగూ రోజు అదే పని ఉంటే ఖచ్చితంగా బోరు కొడుతుంది, అలాగే ఆలోచన చేస్తాం. That's not at all what God wants you for. పరలోకం అంటే మనం మాట్లాడుకుంటున్నటువంటి ఈ విధానం కాదండి. Some Christians are spiritual. They think they can sit for eternity without getting up and clap for eternity and sing for eternity. కొంతమంది క్రైస్తవులు అతి భక్తిగా ఆలోచన చేసి గాని నిత్యము దేవుని సన్నిధిలో కూర్చొని ఇక జీవితాంతం నిరంతరం చప్పట్లు కొడుతూ ఆరాధన చేస్తూనే ఉంటారు అనుకుంటారు. I am not like that. నేను అలా ఆలోచించట్లేదండి. The Lord has some really exciting stuff waiting for me there. పరలోకంలో నా కొరకు దేవుడు ఆసక్తికరమైనటువంటి విషయాలను మరి నా కొరకు సిద్ధపరిచి ఎదురు చూస్తున్నాడు. It's going to be an adventure that we cannot even imagine. అది మనం ఊహించినటువంటి గొప్ప ఆసక్తికరంగా ఆ స్థలం ఉండబోతున్నది. And the kind of work the Lord has cut out for us in eternity. దేవుడు పరలోకంలో మన కొరకు సిద్ధపరిచినటువంటి విషయం ఏంటంటే can't wait to get there. దానిని పొందుకోవడానికి మనం ఇక వేచి ఉండాల్సినటువంటి అవసరం లేదన్నట్టుగా, because it's going to be wonderful. ఎందుకంటే ప్రభు నీ కొరకు సిద్ధపరిచినవి అమోఘమైనవి, అద్భుతమైనవి. It's a wonderful place. అది చాలా అద్భుతమైనటువంటి స్థలం. It's a wonderful work that the Lord has for us. అద్భుతమైనటువంటి కార్యాన్ని పనిని దేవుడు మన కొరకు అక్కడ జరిగించాడు. We are going to be busy in eternity. మనము నిత్యత్వంలో చాలా బిజీగా ఉండబోతున్నాం. Not simply sitting and doing bhajan. అక్కడ కూర్చొని మనం భజన చేసే క్రైస్తవులుగా ఉండబోట్లేదు. We are going to work hard. అక్కడ మనం కష్టపడి పని చేయబోతున్నాం. And never get tired. అక్కడ కష్టపడి పని చేసిన అలసిపోం. And we'll be always satisfied with the work that we get. మనం చేస్తున్న ప్రతి పనిలో మనం సంతృప్తిని పొందబోతున్నాం. Praise God. దేవునికి స్తోత్రం కలుగును గాక. Never get bored. అక్కడ ఇప్పుడు నీకు విసుగు కలగదండి. You never would have the need for entertainment. నీవు నీ జీవితంలో ఆహ్లాదం కొరకు నీ బ్రతుకులో ఏదైనా కొరతుందేమో అన్నటువంటి ఆలోచన నీకుండదు. What a wonderful thing the Lord has in store for us. దేవుడు తన బిడ్డల కొరకు సిద్ధపరిచినవి ఎంత అద్భుతమైనటువంటివి. But Christians fear because they don't understand it. క్రైస్తవులు ఈ మాటలు గ్రహించరు గనుక మరణాన్ని గురించి భయపడుతూ ఉంటారు. Another reason why they are afraid to go to heaven or afraid to die. మరొక కారణం వారు పరలోకానికి వెళ్ళటానికి లేకపోతే మరణించడానికి ఎందుకు భయపడతారంటే because they don't live right here for the Lord. ఇక్కడ దేవుని కొరకు సరైనటువంటి జీవితాన్ని జీవించట్లేదు కాబట్టి. They live a selfish life. స్వార్థపూరితమైన జీవితాన్ని జీవిస్తున్నారు. They live a life that doesn't honor God. దేవునికి ఘనత తెచ్చేటువంటి జీవితాన్ని జీవించట్లేదు. They do not serve God. దేవుని సేవ చేయట్లేదు. They're guilty, you see. వారు అపరాధ భావనతో ఉంటున్నారు. And so they don't want to face the Lord. అందుకొరకే దేవుని ఎదుర్కోవడానికి వారు ఇష్టపడటం లేదు. They're afraid to die because they're afraid to face the Lord. చనిపోవడానికి భయపడుతున్నారు, ఎందుకంటే ఈ విధమైన జీవితంతో నేను నా ప్రభువుని ఎలా ఎదుర్కొంటాను. But look at Paul, he was ready to go. అయితే అపోస్తలుడైన పౌలుని చూడండి, ఆయన వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. If you live right, నీవు ఈ భూమి మీద దేవునితో సరైన జీవితాన్ని జీవించినప్పుడు, if you do his will, ఆయన చిత్తాన్ని నెరవేర్చినప్పుడు, you will not have the patience anymore to wait till the Lord comes. You'll say, Lord,
take me. నీవు దేవుని కొరకు సరైన జీవితాన్ని భూలోకంలో జీవిస్తున్నప్పుడు ఇక నువ్వు వేచి ఉండలేవు. ప్రభువా నన్ను ఎప్పుడు తీసుకెళ్తావన్న ఆలోచనతో ఉంటావు. You don't have anything to fear. నువ్వు భయపడాల్సినటువంటి విషయం ఏమీ ఉండదండి. Look at John chapter 6 verse 39. యోహాను సువార్త 6వ అధ్యాయం 39వ వచనాన్ని ఒకసారి దేవుని వాక్యాన్ని గమనించండి. ఆయన నాకు అనుగ్రహించిన దాని అంతటిలో నేనేమీ పోగొట్టుకొనక అంచె దినమున దానిని లేపుటే నన్ను పంపిన వాని చిత్తమై ఉన్నది. Don't fear, don't worry. దేని గురించి నువ్వు చింతించవద్దు. Don't worry what will happen to me after I die. నేను చనిపోయిన తర్వాత నాకేం జరిగిద్ది అన్నటువంటి భయం నీకు అనవసరం. The Lord will not lose you. దేవుడు నిన్ను పోగొట్టుకోడు. Because to him you are a pearl of precious price. ఎందుకంటే నీవు ఆయనకు ప్రశస్తమైనటువంటి ముత్యము కంటే అమూల్యమైనటువంటి వాడవు. He paid the price of his own blood to purchase you. ఆయన తన స్వరక్తమనేటువంటి వెలను నిన్ను కొనుక్కోవడానికి ఆయన చెల్లించాడు. Not to lose you, నిన్ను పోగొట్టుకోవడానికి రక్తం చిందించలేదు. but to raise you up the last day. నిన్ను అంత్య దినమున లేపటానికి ఆయన నిన్ను ప్రేమించాడు. He bore your sins in his own body, not so ఆయన that he తానే could తన lose you. శరీరమందు నీ పాపములన్నిటినీ మోసుకున్నాడు. You think he's going to lose you after that? ఇంత కార్యం చేసిన దేవుడు నిన్ను పోగొట్టుకోవడానికి ఇష్టపడతాడా? We may fear a lot of things in this life, దేవుని బిడ్డలారా, ఈ భూమి మీద నివసిస్తున్నప్పుడు మనం అనేకమైనటువంటి విషయాలకు భయపడుతూ ఉండవచ్చు. but do not fear death. అయితే మరణానికి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. Because Jesus Christ destroyed him who had the power of death and who kept people in bondage to the fear of death. ఎందుకంటే మరణపు అధికారాన్ని కలిగినటువంటి వారిని, ప్రజలను తన బంధకాల్లోనికి బంధించడానికి ప్రయత్నించే వాడిని యేసుక్రీస్తు ప్రభువారు నాశనం చేశాడు. He did it on the cross. ఆయన ఈ కార్యాన్ని కల్వరి శిలువలో ఆయన సాధించాడు. Now sometimes we fear about not death itself, but how we are going to die. కొన్నిసార్లు మనం మరణం గురించి భయపడటం మాత్రమే కాదు కానీ ఏ విధంగా మరణిస్తానో అన్నటువంటి భయం కూడా మనకు అధికంగా ఉంటుంది. Well, that's probably a legitimate fear to have. అది సర్వసాధారణంగా అందరికీ కలుగుతున్నటువంటి భయమే. And to some extent it's in your hands. అయితే కొన్ని విషయాల్లో అది నీ చేతిలోనే ఉంది. For example, you don't have to die of a disease if you take care of your health. నీవు నీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోగలిగితే రోగముతో నేను చనిపోతానన్న భయం నీకు ఉండాల్సిన అవసరం లేదు. If you don't do something foolish, you won't die an untimely death. నీవు వెర్రి పనులు, పిచ్చి పనులు ఏవి చేయకుండా ఉంటే నీ సమయం రాకముందే నువ్వు చనిపోతానన్న భయం నీకు ఉండాల్సిన అవసరం ఉండదు. Some things are in your hands. కొన్ని విషయాలు నీ చేతిలోనే ఉన్నాయి. But sometimes the Lord may have other plans for you. కొన్నిసార్లు నీ కొరకు దేవుడు వేరే ప్రణాళిక కలిగి ఉండవచ్చు. Maybe the Lord wants you to be a great witness to somebody through suffering and through pain and even through being a martyr for Christ. కొన్నిసార్లు దేవుడు నీ శ్రమల ద్వారా, నీ ఇబ్బందుల కొలిమి ద్వారా ఇతరులకు నువ్వు సాక్షిగా ఉండాలని ఆశపడతాడు. లేదంటే ప్రభు కొరకు నువ్వు హతసాక్షి అవ్వటం ద్వారా కూడా ఇతరులను రక్షణ నడిపించడానికి ప్రభు ఇష్టపడతాడు. If that's the case, ఒకవేళ అదే గనక వాస్తవమైతే, again you don't have to live in mortal fear every day. మరి దాని కొరకు ప్రతిరోజు నీవు మరణ భయంతో జీవించాల్సినటువంటి అవసరతే లేదు. He will give you grace to do what he wants you to do. నీవు ఏది చేయాలని దేవుడు కోరుతున్నాడో అది చేయటానికి చాలినంత కృప దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. You know when that fear will be gone? ఆ భయం నీలో నుండి ఎప్పుడు తొలగిపోతుందో తెలుసా? When you surrender totally. నిన్ను నీవు దేవునికి సంపూర్ణంగా సమర్పించుకున్నప్పుడు. When, like Jesus Christ gave himself completely. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు తన్ను తాను తన దేవుని చిత్తానికి సంపూర్ణంగా ఎలా సమర్పించుకున్నాడు అలాగున. You know where the battle was won for the Lord Jesus Christ? మరి యేసుక్రీస్తు ప్రభువారికి మరి పోరాటము ఆయనకి ఏ విధంగా ఉన్నదో తెలుసా? Did you know where he won the battle? ఆయన తన యొక్క పోరాటాన్ని ఎక్కడ గెలిచాడో తెలుసా? Technically speaking, మరి సాంకేతిక పరంగా మాట్లాడాలంటే it is on the cross. కల్వరి శిలువలో he won the victory. ఆయన కల్వరి శిలువలో విజయాన్ని పొందాడు. But కానీ if you look at the whole thing closely, ఈ విషయాలన్నింటినీ మనం సన్నిహితంగా అవగాహన చేసుకోగలిగితే, he already won the victory in the Garden of Gethsemane. ఆయన గెత్సెమనే తోటలోనే ఆయన విజయాన్ని పొందేశాడు. He already won the victory there. ఆయన గెత్సెమనే తోటలో ప్రార్థిస్తుండగానే విజయాన్ని పొందేశాడు. Because there he surrendered his will to God. ఎందుకంటే
గెత్సెమనే తోటలో తన చిత్తాన్ని పూర్తిగా దేవునికి సమర్పించుకొని దేవుని చిత్తం చేయడానికి ఇష్టపడ్డాడు. Remember, before he did that, ఆయన అది చేయక ముందు he said, my soul is sorrowful unto death. నా ప్రాణము మరణమగునంతగా బహు వేదనలో మునిగి ఉన్నదంటున్నాడు. But once he surrendered his will to God, ఎప్పుడైతే తన చిత్తాన్ని దేవుని చిత్తానికి సమర్పించుకున్నాడు and said, let thy will be done, ప్రభువా నీ చిత్తమే జరుగునుగాక అని ఎప్పుడైతే చెప్పాడు, the angels of God came and ministered to him. దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసినట్లుగా చూస్తున్నాం. And then what happened? ఆ తర్వాత ఏం జరిగింది? He had the boldness and the courage and the joy even to go and face the cross. ఆయన అలాగే ఎప్పుడైతే తన చిత్తాన్ని దేవునికి సమర్పించుకున్నాడో ఆయన మరణాన్ని ఎదుర్కోవడానికి, సిలువను ఎదుర్కోవడానికి ధైర్యమును సామర్థ్యాన్ని కలిగి ఉన్నాడు. Surrendering our will to God is important. మన చిత్తాన్ని దేవునికి సమర్పించేసుకోవటం మన జీవితంలో చాలా ప్రాముఖ్యం. You see, even though Jesus Christ conquered death, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మరణాన్ని జయించినప్పటికీ death is still a reality today. మరి ఇంకా మరణం ఈ రోజు మనందరి జీవితంలో వాస్తవమైనటువంటిది. I'm not saying that because Jesus conquered death there is no more death. యేసుక్రీస్తు మరణాన్ని జయించాడు గనుక ఇక భూమి మీద మరణం లేదని నేను చెప్పట్లేదు. I'm saying that we needn't fear death anymore. నేను చెప్తున్న విషయం ఏంటంటే మనం ఇక మరణానికి భయపడాల్సిన అవసరం లేదు. There will come a time when the Lord will completely destroy death. ఒక్క సమయం వస్తుంది అప్పుడు దేవుడు మరణాన్ని శాశ్వతంగా నాశనం చేయబోతాడు. There will be no more death. ఇక మీదట మరణమేమీ ఉండదు. But right now it is there. అయితే ఇప్పుడు ఈ భూమి మీద మనకు మరణం అనేటువంటిది ఉన్నది. But we can live in anticipation of that moment when he's going to destroy death forever. అయితే ఆయన మరణాన్ని శాశ్వతంగా నాశనం చేయబోయేటువంటి ఆ దినము కొరకు మనం ఆసక్తి కలిగి జీవించవచ్చు. Look at 1 Corinthians 15:26. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 26వ వచనాన్ని దేవుని వాక్యాన్ని చూడండి. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 26వ వచనం చదువుతున్నాము. కడపట నశింపజేయబడు శత్రువు మరణము. The last enemy that will be destroyed is death. మరి చిట్ట చివరిసారి కడసారి నాశనం చేయబడుతున్న శత్రువు ఎవరు అంటే మరణం. Death is still a reality. మరణం ఇప్పటికీ అందరి జీవితాల్లో అది వాస్తవమైనటువంటిది. It's one of the greatest realities of life. మన జీవితంలో అతి ప్రాముఖ్యమైనటువంటి వాస్తవం మరణం. If one thing's for sure in this life, that is death. ఈ లోకంలో ఏదైనా ఖచ్చితంగా వస్తుందా అనంటే అదేంటి? మరణం. But you see, the Lord destroyed the power of death. అయితే దేవుడు ఆ మరణం యొక్క అధికారాన్ని, బలాన్ని నాశనం చేశాడు. We don't have to live in fear and bondage anymore. కాబట్టి మరణం యొక్క భయం అనే బంధకములో మనం ఇక మీద జీవించాల్సిన అవసరం లేదు. But there is coming a time when he will destroy death completely. అయితే ఒక సమయం వస్తుంది, ఆ సమయంలో ఆయన ఈ మరణం అనే శత్రువుని శాశ్వతంగా నాశనం చేయబోతున్నాడు. Look at verses 54 and 55. 54, 56 వచనాలు దేవుని వాక్యాన్ని చూద్దాం. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకొనినప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకొనినప్పుడు విజయమందు మరణం రింగివేయబడును అని వ్రాయబడిన వాక్యం నెరవేరును. ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముల్లెక్కడ? మరణపు ముల్లు పాపం, పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. The Lord will take care of this problem forever. దేవుడు ఈ సమస్యకు శాశ్వతంగా పరిష్కారాన్ని చూపించబోతున్నాడు. How will he do that? ఏ విధంగా చేయబోతున్నాడు? He's going to do that by giving us glorified immortal bodies. ఆయన మనందరికీ మరి నాశనము కాని మహిమకరమైన దేహాన్ని మనకిచ్చుట ద్వారా. These bodies are incorruptible, they can never be subject to death. ఇప్పుడు మనకున్నటువంటి ఈ శరీరములు క్షయమైనటువంటివి. But the glorified body can never die. అయితే మహిమకరమైనటువంటి ఆ దేహం ఎన్నటికీ మరణించదు. That's when death is totally defeated. అక్కడ మరణం అనేది శాశ్వతంగా నాశనం It చేయబడుతుంది. is swallowed up in victory. అది విజయము ద్వారా వెంబడించినటువంటిది. Then we will look at death and say this. అప్పుడు మనం మరణాన్ని చూసి ఇలా చెప్పగలం. As we fly up into heaven with our glorified bodies, మనము మరి మహిమకరమైనటువంటి దేహములతో పరలోకానికి మనం ఎగిరి వెళుతున్నప్పుడు we mock at death and say, where, O death, is now thy sting? మనమందరం కూడా మరణాన్ని చూసి ఎగతాళి చేయబోతున్నాం. మరణమా నీ విజయం ఎక్కడ? Where, O grave, thy victory? మరణమా నీ ముల్లెక్కడ? నీ విజయం ఎక్కడ అని
మరణాన్ని మనం అపహాస్యం చేయబోతున్నాం. But as we live on this earth today, అయితే ఈ భూమి మీద మనం నివసిస్తున్నప్పుడు we can look at this as already accomplished. మనము ఎప్పుడో దేవుడు మరణాన్ని జయించేశాడని మనం జీవించవచ్చు. We do not have to live in fear of death. మనము మరణపు భయముతో నివసించాల్సిన అవసరం లేదు. I want you to look at one more verse in 2 Timothy chapter 1 and verse 10. మరి 2 తిమోతి 1వ అధ్యాయం 10వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. 2 తిమోతి 1వ అధ్యాయం 10వ వచనం. మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహించబడినది, క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదియునైన తన కృపను బట్టి మనల్ని రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనల్ని పిలిచెను. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చెను. He has abolished death. ఆయన మరణాన్ని నిరర్ధకము చేశాడు. When he died on that cross. ఆయన శిలువ మీద మరణించినప్పుడు. Again, it doesn't mean we won't die. If the Lord tarries, we will die. దీని అర్థం ఏంటంటే మనకు చావు రాదని కాదు. యేసయ్య రాకడ ఆలస్యమైతే మనం ఖచ్చితంగా మనం చనిపోవాల్సిన సమయంలో చనిపోతాం. But for us, death is no longer the dreaded enemy. అయితే దేవుని విడలమైనటువంటి మనకు మరణం అనేటువంటిది మనం అంత భయంకరంగా భయపడాల్సినటువంటి శత్రువు కాదు. It's not a fearsome monster that we are afraid of. మనం దాన్ని చూసి నిత్యము భయపడేటువంటి దెయ్యం కాదు అది. Remember, I told you what D.L. Moody said on his deathbed yesterday. D.L. Moody మరి తన మరణ పడక మీద ఏం చెప్పాడో నేను దినాన జ్ఞాపకం చేశాను. If this is death, it is sweet, he said. ఒకవేళ ఇది మరణమైతే ఇది నాకు మధురముగా ఉంటున్నది. He embraced it. ఆయన మరణాన్ని కౌగిలించుకున్నాడు. There's no fear, brethren. మరణం గురించి భయపడాల్సిన అవసరం లేదు దేవుని బిడ్డలారా. Because he took care of him who kept people in bondage through the fear of death. మరి ఏ ప్రజలైతే మరణపు బంధకంలో ఉన్నారో ఆ బంధకం విషయంలో ప్రభు కార్యాన్ని జరిగించాడు. Death is something that all mankind are subject to. మరి మరణం అనేటువంటిది ప్రతి మానవుని జీవితంలో వాడు తప్పకుండా మరణానికి అప్పగించబడవలసిందే. The power of death was in the hands of the adversary of man, the devil. మరణం యొక్క అధికారము బలము మానవుడికి శత్రువుగా ఉన్నటువంటి అపవాది దగ్గర ఉన్నది. The prospect of death puts fear in man's మరణం యొక్క విషయం మనిషి యొక్క హృదయంలో భయాన్ని కలగజేస్తుంది. It leads to mental bondage. అది మనకు మానసికమైనటువంటి బంధకంలోనికి నడిపిస్తుంది. It will never allow you to live the way you're supposed to live for God. నీవు దేవుని కొరకు జీవించవలసినటువంటి విధానంలో జీవించకుండా ఆ మరణం నిన్ను బంధకంలో బానిసత్వంలోనికి తీసుకుని వెళ్తుంది. Jesus Christ died to destroy death and to destroy him that had the power of death. యేసుక్రీస్తు ప్రభువారు మరణాన్ని మరణపు అధికారాన్ని నాశనం చేయడానికి ఆయన శిలువలో చనిపోయాడు. Many theories are there among the people of this world. ఎన్నో సిద్ధాంతాలు ఎన్నో విషయాలు మరి మనుషులు ఈ భూమి మీద తీసుకుని వచ్చారు. About what happens after death. మరణం తర్వాత ఏం జరుగుతుంది అని రకరకాల విషయాలు తీసుకుని వచ్చారు. But there's only one person qualified to talk about it. అయితే ఒకే ఒక వ్యక్తి మరణాన్ని గురించి మాట్లాడడానికి సమర్థవంతుడు. That's Jesus Christ. అది యేసుక్రీస్తు మాత్రమే. You know why? ఎందుకో తెలుసా? Because he died and rose up again never to die. ఎందుకంటే ఆయన చనిపోయి మరెన్నడూ చనిపోనవసరం లేకుండా ఆయన తిరిగి లేచాడు. That's why he is worthy to talk about it. అందుకొరకే మరణాన్ని గురించి ఆయన ఒక్కడే స్పష్టంగా మాట్లాడగలడు. A child loved to play in the garden that their parents had in their new home. మరి తల్లిదండ్రులు వారు కట్టుకున్నటువంటి సొంత గృహములో ఆ యొక్క గార్డెన్ లో ఆడుకోవడానికి పిల్లలకు అనుమతించారు. This was in England, it was in a remote part, it was in the outskirts. ఇది ఇంగ్లాండ్ దేశంలో ఒక మారుమూల ప్రాంతంలో జరిగినటువంటి కార్యం. So the child loved to play in that big beautiful garden. ఈ బిడ్డ మరి ఆ అందమైనటువంటి ఆ గార్డెన్ లో ఆడుకోవడానికి ఎంతో ఇష్టపడుతున్నాడు. There were bright beautiful lawns in the garden. అక్కడ మంచి మంచి స్థలాలు అక్కడ ఉన్నాయి ఆ యొక్క గార్డెన్ లో కూర్చోడానికి ఆడుకోవడానికి. But at the end of the garden, ఆ యొక్క గార్డెన్ యొక్క చివరి భాగంలో there was a long winding path that led into the wilderness. మరి అది చాలా మరి వంకలుగా పొడవుగా ఉన్నటువంటి అరణ్యంలోనికి నడిపించేటువంటి ఒక మార్గం ఉన్నది. The nurse who took care of the child scared that child one day. ఆ బిడ్డను మరి పరిరక్షించేటువంటి ఆయా మరి ఒక రోజున చాలా భయపడిపోయింది. She scared the child and said, "Don't go that side."
ఆ చిన్న పిల్లవాడిని భయపెడుతూ ఏమని చెప్తుంటే, నువ్వు అటువైపు వెళ్ళకూడదు. If you go that side, on that road, there are monsters there. నీవు ఆ స్థలంలోనికి వెళితే మరి అక్కడ చాలా మరి పెద్ద పెద్ద దయ్యాలు నీకున్నాయి, నువ్వు అక్కడికి వెళ్ళొద్దు అని చెప్పాను. She told the child all sorts of stories about ogres and goblins and other such demonic creatures. రకరకాల మరి దయ్యపు శక్తులతో కూడినటువంటి జంతువుల గురించి ఆ పిల్లవాడికి చెప్తూ భయపెట్టింది, నువ్వు అక్కడికి వెళ్ళకూడదని. So whenever he played, he made sure he avoided that long winding path. సో ఈ పిల్లవాడు ఆడుతున్న ప్రతిసారి ఆయన ఆడుకుంటూ ఆ స్థలానికి మాత్రం వెళ్లకుండా జాగ్రత్త పడుతూ వచ్చాడు. If the ball that he was playing with would accidentally go and fall in that path, he would not go to fetch it back. ఒకవేళ తను బాల్ ఆడుకుంటూ పొరపాటున బాల్ ఆ మార్గంలోనికి వెళ్ళిపోతే ఆయనగా భయపడి అక్కడికి వెళ్ళేటువంటి వాడు కాదు. Somebody else would have to go and fetch it. ఎవరైనా వెళ్ళి ఆ బాల్ ని పట్టుకొని రావాలి. One day his older brother heard about the fear that this child had. మరి ఈ పిల్లవాడు కలిగి ఉన్నటువంటి ఆ భయాన్ని గురించి తన అన్న తన సహోదరుడు విన్నప్పుడు he wanted to make sure that his brother didn't live in that fear anymore. తన తమ్ముడు ఎల్లకాలం ఈ భయంతో ఉండకూడదు అని అన్న ఆలోచించి, so he went out and he played with his brother for a long time. ఆయన తమ్ముడితో కూడా కలిసి ఆ గార్డెన్ లోకి వెళ్ళి చాలా సేపు ఆడుకున్నాడు. And then he said, wait here, and he started walking towards that path. ఆయన తమ్ముడిని ఇక్కడ నువ్వు ఆగి ఉండు అని చెప్పి ఆ మార్గం గుండా నడవటం మొదలు పెట్టాడు అన్న. And this younger brother started shouting and screaming, saying, don't go there, don't go there. ఈ తమ్ముడు కేకలు వేస్తూ, అన్న అక్కడికి వెళ్ళవద్దు వెళ్ళవద్దని కేకలేస్తున్నాడు. There are goblins there and there are demons there. అక్కడ భయంకరమైనటువంటి క్రూర మృగాలు దయ్యాలు ఉంటాయి, వెళ్ళవద్దు. This older brother didn't reply, he kept walking. ఆ అన్న జవాబు ఇవ్వకుండా ఇంకా ముందుకు వెళ్ళిపోతూనే ఉన్నాడు. And after some time the younger brother couldn't see him anymore. కొంత సమయం తర్వాత ఈ తమ్ముడు అన్నని చూడలేకపోయాడు. Because he just went ahead. ఎందుకంటే చాలా దూరం వెళ్ళిపోయాడు. And after some time, కొంత సమయం తర్వాత as this younger one was sitting there and looking at the path, ఈ చిన్నవాడు తమ్ముడు అక్కడ కూర్చొని ఆ మార్గం వైపే కనిపెడుతున్నప్పుడు he saw his older brother come walking back, whistling and singing. తన యొక్క అన్న చక్కగా మరి కూతలు కూసుకుంటూ పాటలు పాడుకుంటూ వస్తూ ఉన్నాడు. As if, you know, that also was a part of their garden. మరి అది ఎలా ఉన్నదంటే అది ఏదో నిర్మానుష్యమైనటువంటి స్థలము కాదు, అది కూడా వారి యొక్క గార్డెన్ లో ఒక భాగమే అన్నట్టుగా అర్థమైంది. And this young boy was surprised. ఈ తమ్ముడు చాలా ఆశ్చర్యపోతున్నాడు. The older brother returned and said, you see, there is nothing to be afraid of. అన్న తిరిగి వచ్చి అంటున్నాడు, చూసావా అక్కడ భయపడాల్సింది ఏమీ లేదు. And then he took the hand of the younger brother and said, come with me. తమ్ముడు చేయి పట్టుకొని రా నాతో కూడా. And he took him down the path. తమ్ముడిని కూడా ఆ మార్గం కూడా తీసుకుని వెళ్ళాడు. And from that moment on, the child's fear never returned again. ఆ రోజు ఆ క్షణం నుండి ఇక ఆ బిడ్డ జీవితంలో ఎటువంటి భయము లేదు. He always had the memory of that brother's presence and that there was safety all along. ఆ అన్న యొక్క సన్నిధి లేకపోతే ఆ స్థలంలో మరి సురక్షితంగా ఉండగలిగినటువంటి స్థితి ఉన్నదని తను గ్రహించగలిగాడు. You see, our older brother is Jesus Christ. ఇప్పుడు మన అన్న ఎవరండి? మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. He died for us. He went on that path for us. మన అన్న అయినటువంటి యేసుక్రీస్తు ఆయన మన కొరకు మరణించాడు. ఆ భయంకరమైన మార్గం గుండా ఆయన వెళ్ళి వచ్చాడు. And he came back again. ఆయన మరలా ఆ మార్గంలో నుండి తిరిగి వచ్చాడు. ఆ అన్న తమ్ముడి దగ్గరికి వచ్చినట్టు. And now he says to you, there's nothing to fear. ఇప్పుడు మన అన్న అయినటువంటి యేసయ్య మన దగ్గర తిరిగి వచ్చి అంటున్నాడు, నువ్వు భయపడవలసింది ఏమీ లేదు అక్కడ. This death is nothing. You don't have to fear it. ఈ మరణము ఎందుకు పనికిరాని దీని గురించి నువ్వు భయపడాల్సిన పని లేదు. You don't have to fear death because he conquered it. దేవుని బిడ్డలారా, ఆయన మరణాన్ని జయించాడు గనుక మరణాన్ని గురించి మనం భయపడాల్సినటువంటి అవసరత లేదు. Again, Christians don't even like to hear about death. మరలా జ్ఞాపకం చేస్తున్నాను, క్రైస్తవులు అనేవారు మరణాన్ని గురించి వినటానికే ఇష్టపడరండి. They don't want to talk about death. మరణాన్ని గురించి మాట్లాడుకోవటం అస్సలు ఇష్టం ఉండదు. You know, in a meeting like this, ఈ విధమైనటువంటి కూడికల్లో పాల్గొన్నప్పుడు they will say, ఏమని చెప్తారంటే, you talk about the death of Jesus, brother. అయ్యా మీరు యేసుక్రీస్తు ప్రభువారి మరణాన్ని గురించి మాట్లాడండి.
Why are you talking about my death early in the morning? మీరు నా మరణాన్ని గురించి ఇంకా అది నా వరకు రాకముందే దాని గురించి ఎందుకు మాట్లాడి హెచ్చరిస్తున్నావు? That too at 6 o'clock in the morning. అది కూడా పొద్దున్నే లేవగానే మరణాన్ని గురించి మాట్లాడుతున్నావు. I didn't come here to hear about my death. నేను పొద్దున్నే లేచి ఇక్కడికి మరణాన్ని గురించి వినడానికి రాలేదు. I don't want to spend the rest of the day in fear. నేను ఇక ఈ మరణాన్ని గురించి విని ఆ దినమంతా మరణ భయముతో ఉండాలని ఆశపడలేదు. You don't have to have any fear whatsoever. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి భయం నీ హృదయంలో నీవేమీ కలిగి ఉండాల్సిన అవసరమే లేదు. Let me tell you this. మీకు విషయాన్ని చెప్పనివ్వండి. We can have that mad delight that Paul had when he thought about death. అపోస్తలుడైన పౌలు తాను మరణాన్ని గురించి మాట్లాడుతున్నప్పుడు ఆయనకున్నటువంటి ఆ యొక్క పిచ్చి లేకపోతే ఆ ఆనందకరమైనటువంటి ఆలోచన ఒకసారి గమనించండి. We can be excited about death. మనము కూడా ఆయన మాటలు విన్నప్పుడు మనము కూడా మరి చాలా ఉత్సాహంగా ఉండవచ్చు. Every time we hear about death, we don't have to cover in fear. మరణాన్ని గురించి మనం వింటున్న ప్రతిసారి మనం భయముతో కప్పబడాల్సిన అవసరం లేదు. But deep inside we can smile and say, yes Lord, I know I'm going to be మన with హృదయం you. లోతుల్లో మనం చిరునవ్వుతో చెప్పగలగాలి, అవును ప్రభువా ఈ సంగతి నేను ఎరిగిన వాడనని. The world fears death. లోకం మరణాన్ని గురించి భయపడుతుంది. The unsaved fear death. రక్షణ లేని వారు మరణాన్ని గురించి భయపడతారు. We don't fear it. దేవుని బిడ్డలారా, మనం మరణాన్ని గురించి భయపడము. Sometimes Christians don't fear for their own death, but they can't imagine losing their loved one. కొన్నిసార్లు కొంతమంది దేవుని బిడ్డలు వారి మరణాన్ని గురించి భయపడరు కానీ వారి ప్రియమైనటువంటి కుటుంబ సభ్యుల లేక రక్త సంబంధికులకి మరణాన్ని గురించి భయపడుతుంటారు. Especially when it comes to children. ప్రత్యేకముగా పిల్లల విషయం ఆలోచన చేస్తే You don't have to have that fear. నీ పిల్లల గురించి కూడా నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. You don't have to fear the death of anybody if they are saved. నీ ప్రియులైనటువంటి వారు రక్షించబడినటువంటి వారు వారు ఏదైనా మరణిస్తారేమో అన్నటువంటి భయం నీ జీవితంలో ఉండాల్సిన అవసరం లేదు. Because you're going to see them really, brethren, you have to believe what the Bible says. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవుని యొక్క వాక్యంలో ఉన్నటువంటి వాస్తవాన్ని మనం తప్పకుండా గ్రహించగలగాలి. You will sit with them, you will eat and drink with them once again. మరొకసారి నువ్వు వారితో కూర్చుంటావు, కలిసి భోంచేస్తావు, కలిసి వారితో కూడా మరి కలిసి నివసిస్తావు. You will laugh and rejoice with them once again. మరలా నీ ప్రియులైనటువంటి వారితో అక్కడ కలుసుకొని వారితో సంతోషిస్తావు, సమయాన్ని గడుపుతావు. You will work with them once again. మరొకసారి వారితో కూడా కలిసి నువ్వు పని చేస్తావు. Maybe you lost someone who's very beloved to you. బహుశా నీకు ప్రియమైనటువంటి వారిని నువ్వు ఎవరినైనా పోగొట్టుకున్నావేమో. If he or she is a child of God, know for sure that you'll see them. ఒకవేళ వారు కూడా దేవుని బిడ్డలైతే ఖచ్చితంగా నువ్వు పరలోకంలో మరలా వారితో కలిసి ఉండబోతున్నావు. Forever this time. అది కూడా కొంతకాలం కొరకు కాదు, నిత్యత్వం కొరకు. Without pain, without sorrow. ఏ విధమైనటువంటి బాధ దుఃఖము లేకుండా Forever and ever. నిత్యము మనం ఉండబోతున్నాం. This is what Jesus accomplished for us. ఇది ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మన కొరకు సాధించినటువంటి విజయం. Why do you fear? అయితే నువ్వెందుకు భయపడాలి? Why do you fear? నువ్వెందుకు భయపడాలి? Fear is a bondage. భయం అనేటువంటిది ఒక బంధకం. It will make you do things you will never do otherwise. నీవు చేయకూడని పనులన్నీ నీ ద్వారా చేపిస్తుంది భయం. Fear is like an intoxicating drink. మరి మరణం అనేటువంటిది మరి నిన్ను బంధకాల్లో ఉంచేటువంటి ఒక మత్తు పదార్థం లాంటిది. It will make a coward very brave. నీవు ఏదో ధైర్యంగా ఉన్నట్టు కనబరుస్తుంది కానీ And it will make a brave man into a coward. మరి ఒక ధైర్యవంతుడు కప్పబడినట్టుగా అది చేస్తుంది. Just like alcohol does, right? మరి ఈ మత్తు పానీయాలు ఎలాగైతే ఒక వ్యక్తిని చేస్తాయి అలాగా. Do not allow it to have that effect in you. దాని యొక్క ప్రభావం నీ జీవితంలో ఉండటానికి నువ్వు అనుమతించకూడదు. Fear and faith cannot exist together in the same breast. భయము విశ్వాసము రెండు ఒకే దగ్గర ఉండటానికి అవకాశం లేదండి. Where there is fear, there is no place for faith. ఎక్కడ భయం ఉంటుందో అక్కడ విశ్వాసానికి తావు ఉండదు. Where there is faith, there is no place for fear. ఎక్కడ విశ్వాసం ఉంటుందో అక్కడ భయానికి తావు ఉండదు. Exercise your faith in what God said in His Word. దేవుడు తన వాక్యంలో చెప్పినటువంటి విశ్వాసాన్ని నీ జీవితంలోను సాధన చేయి. Put your faith, childlike faith in what God has said. మరి చిన్న పిల్లల వంటి విశ్వాసాన్ని దేవుడు చెప్పేటువంటి మాటల యందు మనం ఉంచగలగాలి. He said He has destroyed the power of the devil. ఆయన ఏమని చెప్పాడంటే నేను మరణం యొక్క అధికారాన్ని నాశనం చేశానని చెప్పాడు. He has destroyed the power that He had to keep you in fear of death. మరి నీవు మరణ భయముతో ఉండవలసినటువంటి అధికారాన్ని శక్తిని ఆయన నాశనం చేశాడు. Believe it.
దానిని మనం నమ్మాలి. He did it when he took your sins upon himself in his body. మన పాపములన్నీ తన శరీరంలోనికి తీసుకున్నప్పుడు ఆయన ఈ కార్యాన్ని మన కొరకు చేశాడు. He destroyed that bondage. ఆయన బంధకాన్ని బానిసత్వాన్ని తెంచివేశాడు. He broke those fetters. ఆయన ఆ యొక్క బంధకములన్నిటిని ఆయన తెంచివేశాడు. Believe it. ఆ కార్యాన్ని మనం విశ్వసించాలి. Then you go to that book like you've been hungry all your life and thirsty all your life and eat and drink everything it says about heaven. నీ జీవితాంతము కూడా మరి ఆకలి కలిగి ఉండి దప్పిక కలిగి ఉండి పరలోకాన్ని గురించి దేవుని వాక్యం ఏమైతే చెప్తుందో వాటిని చదివి నీ ఆకలి తీర్చుకోవాలి. Fill your heart with everything that God has said about heaven. దేవుడు పరలోకాన్ని గురించి ఆయన పరిశుద్ధ గ్రంథంలో చెప్పినటువంటి విషయాలన్నిటి ద్వారా నీ హృదయాన్ని నీవు నింపుకోవాలి. So that every time somebody talks about death, ఎవరైనా ఏ క్షణంలోనైనా మరణాన్ని గురించి మాట్లాడినప్పుడు it should not fill you with fear, అది నిన్ను భయముతో నింపవలసినటువంటి అవసరం లేదు. but it should fill you with joy and anticipation. అది నీ హృదయంలో మరి ఆనందముతో ఆనందాన్ని ఆసక్తిని కలిగించేదిగా ఉండాలి. It should make you smile. అది ఎల్లప్పుడూ నీ ముఖంలో చిరునవ్వును కలిగించాలి. And say, yes, if the Lord tarries, దేవుడు రాకడ ఆలస్యం అవుతే death's going to be my best friend. మరణము నా మంచి స్నేహితుడు అవుతుంది అని చెప్పగలగాలి. Because it's going to take me to see my Lord. ఎందుకంటే మరణం నిన్ను ఎక్కడ తీసుకెళ్తుందంటే నేరుగా యేసయ్యను ముఖాముఖిగా చూడడానికి అవకాశం ఇస్తుంది. It's not going to sting you anymore. అది నిన్నెప్పుడు కూడా మరి నాశనము కానివ్వదు. It's not going to keep you under anymore. నిన్ను ఇక్కడే ఉంచటానికి అది ఇష్టపడదు. It's not going to keep you in fear anymore. నిన్ను భయములో ఉంచటానికి అది ఉండదు. Because Jesus took your sins and mine in his own body upon the cross. ఎందుకనగా యేసుక్రీస్తు నీ నా పాపమును తానే తన శరీరమందు మోసుకున్నాడు. Now let me just say this. ఈ విషయాన్ని చెప్పనివ్వండి. Remember what Paul said. అపోస్తలుడైన పౌలు ఏం చెప్పాడు గుర్తెచ్చుకోండి. For to me to live is Christ, but to die is gain. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం. That doesn't mean like him we will try to hasten our own deaths. అంటే ఆయనకు లాగా మన మరణాన్ని మనమే మరి వెంటాడాలని చెప్పట్లేదు. You may love the Lord and you want to be with him desperately. నీవు దేవుని ప్రేమిస్తున్నావు, నిశ్చయముగా ఆయనతో ఉండాలని నువ్వు ఆశపడుతున్నావు. But remember what Paul said. అయితే పౌలు చెప్పిన మాటను జ్ఞాపకం ఉంచుకోండి. But for me to be with you is more necessary right now. మరి ఇప్పుడు నేను మీతో కూడా ఉండటం చాలా అవశ్యము ప్రాముఖ్యమని చెప్తున్నాడు. Somebody needs you in this life. ఈ లోకంలో కొంతమందికి నీవు అవసరమై ఉన్నావు. This world needs you. ఈ లోకానికి నువ్వు అవసరం. Your family needs you. నీ కుటుంబానికి నీవు అవసరం. Your relatives need you. నీ బంధువులకు నీవు అవసరం. Your neighbors need you. నీ ఇరుగు పొరుగు వారికి నువ్వు అవసరం. Your church needs you. నీ సంఘానికి నువ్వు అవసరం. You must say, well, I want to be with the Lord, but I'm needed here. నేను దేవునితో కూడా ఉండాలని ఆశపడుతున్నాను, కానీ నా అవసరత ఈ భూమి మీద ఉన్నది. So I should do everything I can to keep myself from the paths of the destroyer. మరి నాశనం చేసేటువంటి వాడి మార్గం నుండి నన్ను నేను జాగ్రత్తగా కాపాడుకోవడానికి నేను చేయవలసినవి నేను చేయాలి. I must do everything I can to keep myself from the ways of death. నన్ను నేను మరణపు మార్గంలో నుండి కాపాడుకోవడానికి నేను చేయవలసిన కార్యములన్నీ చేయాలి. You cannot say, I will do what I like, I will live recklessly and God will protect me. నాకు ఇష్టమైంది నేను చేసుకుంటాను, నిర్లక్ష్యంతో జీవిస్తాను, అయినా దేవుడు నన్ను కాపాడుతాడు అనుకోవటం వెర్రితనం. No, God doesn't work like that. దేవుడు అలాగు పని చేయడండి. Don't try to make God do some things that go against his nature. దేవుడు తన స్వభావానికి విరుద్ధముగా నీ జీవితంలో ఏదో చేయాలని ఆశపడవద్దు. He's not going to force you to be in good paths. నీవు తన యొక్క మార్గంలోను బలవంతంగా ఉండటానికి ఆయన ఇష్టపడేటువంటి వాడు. You have to choose that. నీవు ఆయన మార్గాన్ని ఎంచుకోవాలి. And he has given you wisdom to live a life that will keep you from the paths of death. నీవు మరణం యొక్క మార్గంలో వెళ్ళకుండా ఉండగలుగునట్లుగా దేవుడు నీకు జ్ఞానాన్ని ఇచ్చాడు. He said, be wise as serpents but harmless as doves. పాము వలె వివేకులుగా పావురం వలె నిష్కపటులుగా ఉండమన్నాడు. You can't say, I'm going to take fire in my bosom and have faith in God that it will not burn me. నేను నా చేతుల్లోనికి నిప్పులను తీసుకొని నేను దేవుని మీద విశ్వాసం కలిగి ఉంటానని చెప్తే అది వెర్రితనం. You can't say, I'm going to hold a poisonous venomous serpent in my hand and trust God that nothing will happen. నేను విషపూరితమైనటువంటి సర్పాన్ని నా చేతిలో పట్టుకుంటాను, దేవుని మీద విశ్వాసం ఉంచుతాను, అది నన్ను ఏమీ చేయదని చెప్పడానికి వీల్లేదు. If you live recklessly, you will die. నీవు నిర్లక్ష్యంగా మరి తిరస్కార స్వభావంతో జీవిస్తే
నాశనం అయిపోతావు. And God doesn't want that. You're needed here. అది నీ జీవితంలో జరగాలని దేవుడు ఆశపడట్లేదు. నీవు ఈ భూమి మీద ఉండాలి కొంతకాలం అని దేవుడు ఆశపడుతున్నాడు. How many times Christians do that? ఎన్ని మార్లు దేవుని బిడ్డలు ఇలాగ చేస్తూ ఉంటారు. They live recklessly and their life is cut short sometimes. వారు నిర్లక్ష్యంగా అజ్ఞానంగా జీవిస్తూ వారి జీవితాన్ని వారి సమయానికి ముందే వారు మరణానికి అప్పగించబడతారు. We can say all we want. No, that is God's appointed time and all that stuff. మనం వెర్రి పనులు చేసి చనిపోతూ ఇది దేవుడు నిర్ణయించినటువంటి సమయం అని చెప్పడానికి వీల్లేదు. It is not God's appointed time. అది దేవుని కొరకు నిర్ణయించిన సమయం కాదు. If you take care, if you're careful, నీవు జాగ్రత్త వహించగలిగితే God will not only keep you alive but extend your life. దేవుడు నిన్ను సజీవంగా ఉంచటమే కాదు నీ దినములను దేవుడు పొడిగిస్తాడు. Like he did with Hezekiah, remember? He added 15 years to his ఆయన life. హిజ్కియా విషయంలో చేసినట్టుగా అతనికి 15 సంవత్సరాల ఆయుష్ను పొడిగించాడు. I'm just saying that you have to be careful. నేను చెప్తున్న మాట అంతా కూడా నువ్వు జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాను. Don't be foolish. వెర్రివారిగా ఉండవద్దు. Don't live as you please and say God's going to take care of me. నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు జీవించి దేవుడు నా విషయంలో చూసుకుంటాడని చెప్పవచ్చు. Sometimes Christians indulge their bodies. కొన్నిసార్లు కొంతమంది క్రైస్తవులు వారి శరీరాన్ని ఎలా ఉపయోగిస్తారంటే they indulge their bodies in pleasure. వారు ఈ లోక సంబంధమైనటువంటి ఆనందములకు వారి శరీరాన్ని అప్పగించుకుంటారు. And say I trust God, I won't get cancer, I won't get this diabetes or blood pressure or any other disease. శరీరాన్ని వేరే వేరే విషయాలకు అప్పగించేసి నాకు క్యాన్సర్ రాదు, డయాబెటిస్ రాదు, ఏ రోగం రాదు అని అనుకుంటుంటారు. And when those diseases come, they pray for miracles. వారు ఆ రోగాల్ని కొని తెచ్చుకున్నప్పుడు మరలా దేవుని అద్భుత స్వస్థత కొరకు ప్రార్థన చేస్తారు. Why all this? ఇదంతా నువ్వు ఎందుకు చేయాలి? If you don't go into the paths of the destroyer, నాశనం చేసేవాడి మార్గంలోనికి నువ్వు వెళ్లకుండా ఉండగలిగితే. I'm not talking about sin here, you see, I'm talking about negligence. ఇక్కడ నేను పాపాన్ని గురించి మాట్లాడలేదండి, నిర్లక్ష్యాన్ని గురించి మాట్లాడుతున్నాను. If you don't go into the paths of the destroyer, నాశనం చేసేవాడి మార్గంలో వెళ్లకుండా నువ్వు జాగ్రత్త పడగలిగితే he cannot touch you. వాడు నిన్ను ముట్టలేడు. And you will be useful for the Lord. నీవు ఆయన కొరకు ప్రయోజకుడుగా ఉంటావు. Our bodies are meant to serve God. మన దేహములు దేవుని సేవ చేయడానికి నిర్మించబడినటువంటివి. We should honor him by using our strength and our abilities. మన శరీరంలో ఉన్న సామర్థ్యమును బలమును ఉపయోగించి మనం ఆయనను మహిమపరచాలి. For his glory. ఆయన మహిమ కొరకు. Right? You remember what Paul says, right? About our spirit and body belonging to God. మరి మన దేహము మన ఆత్మ దేవునికి సంబంధించినటువంటిదని పౌలు మాట్లాడాడు. Because he has purchased them with a price. ఎందుకంటే వాటిని ఆయన వెలపెట్టి కొన్నాడు. And we belong to him. మనం ఆయన సొత్తు. Therefore glorify God in your spirit and your body which are God's, he says. మీరు మీ సొత్తు కాదు, మీరు దేవుని చేత కొనబడినటువంటి వారు గనుక మీ దేహముతో దేవునిని మహిమపరచుడు అని చెప్తున్నాడు. In 1 Corinthians 6. మొదటి కొరింథీ పత్రిక 6వ అధ్యాయంలో. Now this is the application for which I don't have the time today. ఈ రోజు ప్రభు మనకిస్తున్నటువంటి అన్వయింపు ఏంటి అని అంటే I don't have the time to get into it today. దాన్ని వివరించడానికి నా దగ్గర సమయం లేదు. The Lord willing, I'll talk about it tomorrow, and it's very important that we apply this whole matter personally to our lives. ప్రభు చిత్తమైతే మరి రేపటి దినాన్ని మాట్లాడతాను. మనం అనుసరించవలసినటువంటి విషయాలు ఏంటి అవేవో మనం రేపటి దినాన్ని నేర్చుకుందాం. Because you see here we are talking about the body. ఇక్కడ మన శరీరాన్ని గురించి మాట్లాడుతున్నాం. The body of Jesus Christ. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు దేహం. He bore our sins in his own body. ఆయన తానే తన శరీరమందు మన పాపములను మోసెను. He did it, and the result is that he destroyed him that had the power of death. ఆయన ఈ కార్యము చేయట ద్వారా మరణపు అధికారం ఎవడైతే కలిగి ఉన్నాడో వానిని నాశనం చేయగలిగాడు. That is the devil. అది మరణం. The devil. అపవాదిని నాశనం చేశాడు. And he destroyed the power of death he had and the wielding of the fear of death to his own advantage. మరి అపవాది వాడు కలిగి ఉన్నటువంటి మరణపు అధికారాన్ని లేకపోతే ప్రజల్లో కలిగించేటువంటి ఆ భయాన్ని దేవుడు నాశనం చేశాడు. He destroyed everything. ఆయన సమస్తాన్ని నాశనం చేశాడు. So that we don't have to fear death anymore and live in bondage to fear ఇక మీదట anymore. దేవుని బిడ్డలమైనటువంటి మనం మరణాన్ని గురించి భయపడుతూ మరణపు బంధకంలో ఉండాల్సిన అవసరమే లేదు. But that doesn't mean we live recklessly. దాని అర్థం ఏంటంటే మనం నిర్లక్ష్యంగా అజాగ్రత్తగా జీవించాలని కాదు. You may be well protected if you're riding a bike, for example. నీవు మరి బండి మీద జాగ్రత్తగా డ్రైవ్ చేస్తున్నప్పుడు నువ్వు చక్కగా కాపాడబడగలవు. I had a bike which was a very powerful bike.
నా దగ్గర ఒక బైక్ ఉండేది, అది చాలా శక్తివంతమైనటువంటిది. And I had all the, the protective gear. మరి దానిలో భద్రత కొరకు ఉండాల్సినటువంటి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. Very good helmet and body armor and all that kind of stuff. మంచి హెల్మెట్ ఉండేది, మరి చేతులకు దెబ్బలు తగలకుండా మరి ఒక కవచం ఉండేది, అన్ని ఉండేవి. I went on the highway one day. నేను ఒక రోజున హైవేలో డ్రైవ్ చేస్తున్నాను. And I went at a speed which even today if I think of, I get scared. మరి నేను ఆ రోజు వెళ్ళినటువంటి వేగం, దాని గురించి ఈ క్షణంలో ఆలోచించినా నాకు భయం వచ్చేస్తుంది. అంత వేగంగా వెళ్ళాను. I was mad really. చాలా పిచ్చి పట్టి వేగంగా డ్రైవ్ చేస్తున్నా. Because it was such a powerful bike, I wanted to test its power and see how fast it could. అది చాలా అద్భుతమైన బండి కనుక అది ఎంత వేగంగా వెళ్తుందో పరీక్షించాలని అనుకున్నాను. I went at a speed which generally only cars go at. మరి ఒక 4 చక్రాల వాహనం కార్స్ ఎంత వేగముగా వెళ్తాయో అంత వేగముగా నేను వెళ్ళాను బండి మీద. I thought, well, I have all these things, the protective gear. ఓ, నాకు ఏమి జరగదు, హెల్మెట్ ఉంది, చేతులకు కవచాలు ఉన్నాయి, మరి అన్ని సిద్ధపరచుకొని వచ్చాను కనుక నాకు ఏ దెబ్బ తగలదు అనుకున్నాను. But when I was going, then I realized at that point, నేను అంత వేగంగా వెళ్తున్నప్పుడు అప్పుడు నాకు ఒక గ్రహింపు వచ్చింది. if a dog or even a cat comes in my way now, ఒకవేళ నా మార్గంలో ఒక కుక్క గాని పిల్లి గాని నా బండికి ఎదురు పడితే, it's going to be a disaster. అది ఒక భయంకరమైనటువంటి పరిస్థితిగా ఉంటుంది. Because the speed I am at, ఎందుకంటే నేనున్నటువంటి వేగం, no protection can keep me safe if I fall. ఏ ప్రొటెక్షన్ కూడా నన్ను కాపాడలేదు ఒకవేళ నేను పడిపోతే. That's how some Christians go recklessly in life. చాలా మంది క్రైస్తవులు వారి జీవితంలో, వారి జీవిత ప్రయాణంలో నిర్లక్ష్యంగా అజాగ్రత్తగా ఉంటారు. As far as the bike is concerned, I never did that foolish thing ever again. మరలా బైక్ను గురించి నేను మాట్లాడితే అలాంటి పిచ్చి పని నా జీవితంలో మరెన్నడూ చేయలేదండి. You see this, if you are not careful, you will suffer, even though the Lord died for our sins. ప్రభు మన కొరకు మన పాపముల కొరకు చనిపోయాడని తెలుసుకున్నా ఒకవేళ నీవు అజాగ్రత్తగా ఉంటే నువ్వు తప్పించుకోలేవు. And that's what I want to talk about, the Lord willing, tomorrow. Something that's going to help us to be wise as serpents and harmless as doves. మనం ఆచరణాత్మకంగా నేర్చుకొని జాగ్రత్తగా ఉండవలసినటువంటి కొన్ని విషయాలు, పాము వలె వివేకముగా, పావురం వలె నిష్కపటముగా ఉండవలసినటువంటి కొన్ని అనుసరించాల్సిన విషయాలు రేపటి దినాన్ని నేర్చుకుందాం. Honor the death of Jesus Christ for us. మరి దేవుడు, మరి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు యొక్క మరణం మనకు ఏ విధమైనటువంటి కార్యం జరిగించిందో చూడబోతున్నాం. Let's pray. ప్రార్థన చేద్దాం. Let's pray silently for a minute in our hearts. ఒక నిమిషం మనం మౌనముగా మన హృదయంలో కనిపెట్టి ప్రార్థన చేద్దాం. Maybe there's somebody here who's been living in mortal fear of death. ఈ రోజు దేవుని వాక్యం వింటున్న వారిలో ఎవరైనా